సేమ్ యాజ్ మటన్ టేస్ట్ ఉంది. ఎక్సలెంట్ అండి. 6 కిలోల మష్రూమ్ కర్రీ అండి, వితౌట్ వాటర్తో చేసాం. పక్కా కొలతలతో ఉంటుంది. సేమ్ మటన్ లాగే ఉంటుంది అనమాట. సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. మష్రూమ్ కర్రీకి ఎప్పుడైనా సరే మనం ఇలాంటి పుట్టగొడుగులో తీసుకోవాలి మష్రూమ్ని. ఎందుకంటే ఇలాంటివి తీసుకుంటే కర్రీ అనేది మంచిగా వస్తుంది అనమాట. చిన్న చిన్న మష్రూమ్లు ఉంటే దీని తర్వాత ఇంకా పెద్ద సైజు వస్తాయండి. పెద్దవైతే ఇలాంటి 2 పీసెస్ కట్ చేసుకోవాలి, చిన్నవైతే ఇలాగే వేసేయాలన్నమాట. ముందుగా మష్రూమ్ కట్ చేసుకొని తర్వాత మిగతా ప్రాసెస్ చూసుకున్నాం. వచ్చేయండి. ఇప్పుడు మష్రూమ్ అనేది బాగా కడిగేసుకున్నామండి. మష్రూమ్ అనేది బాగా కడిగేసుకోవాలండి. లేదంటే కానీ ఇందులో చిన్న చిన్న ఏమంటారు వేస్ట్ పార్టికల్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది ఫామ్లో పండిస్తారు కాబట్టి ఆ వేస్ట్ పార్టికల్స్ అంతా దీంట్లో వస్తుంది కాబట్టి 1-2 సార్లు చూసుకొని కడుక్కోవాలి. మనకు కావాల్సిన దినుసులు అన్నీ ఇక్కడే ఉన్నాయి, ఒకసారి వచ్చి చూసేయండి. మనము 6 కిలోల మష్రూమ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం దాదాపు ఒక 400 ml ఆయిల్ పట్టుద్ది. మసాలా దినుసులు వేసుకుందామండి. ఒక 5 సోంపు, ఒక 1/2 టేబుల్ స్పూను, జీరా 1 టేబుల్ స్పూను, సాజీరా ఒక 1/2 టేబుల్ స్పూన్, సార్ 1, మిరియాలు ఒక 5, బిర్యానీ ఆకు ఒక 4 అండి. దీని తర్వాత పచ్చిమిరపకాయలండి. ఇది వచ్చేసి మనకి 30 గ్రామ్స్. మనకు పచ్చిమిరపకాయలతో పాటు మనము ఎర్రగడ్డలు వచ్చేసి ఒక 3.5 కిలో అండి, సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి 3.5 కిలో వేసుకున్నాము. ఆనియన్స్ అనేటివి స్లో మంట మీదే కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు లైట్గా సాల్ట్ వేసుకుందాం. లైట్గా సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ ఆనియన్స్ అనేది బాగా త్వరగా కుక్ అవుతాయి. ఇప్పుడు కాస్త కరివేపాకు వేసుకుందామండి. ఇది వచ్చేసి దాదాపు మనకి ఒక 4 రెమ్మలు. మనం ఆనియన్స్ అనేది బాగా వేపుకోవాలండి, పింక్ కలర్ రావాలి, అప్పుడు దాకా బాగా వేపుకోవాలన్నమాట. మనము ఎర్రగడ్డలు అనేది బాగా పింక్ కలర్కి వచ్చేసింది. ఈ టైంలో మనము ఒక 200 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాము. ఇది కూడా చాలా బాగా మగ్గనివ్వాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసిన తర్వాత అడుగంటేస్తుంది అనమాట చాలా త్వరగా. మనం వాటిని జాగ్రత్తగా వేపుకుందాం. ఇప్పుడు మనం 150 గ్రామ్స్ కారపొడి అండి, ఇది ఆడిచిన కారపొడి, 100 గ్రామ్స్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, గరం మసాలా సగం వేసుకుందామండి. లాస్ట్లో ఇంకో సగం వేస్తాం అనమాట. ఇది దాదాపు 2 టేబుల్ స్పూన్లు. ఎర్రగడ్డలు అనేది మనం 3.5 కిలోలు తీసుకున్నాము. టమాటో మాత్రం 2.5 కిలో మాత్రమే వేసుకోవాలి. టమాటో కాస్త తక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనము 6 కిలోల మష్రూమ్ వేసుకున్నామండి. ఇది మగ్గిన తర్వాత మనకు వాటర్ అనేది ఇందులోనే వస్తుంది. మనం వాటర్ ఒక చుక్క కూడా యాడ్ చేయమండి ఇందులో. ఫస్ట్లో మనం 75 గ్రామ్స్ యూజ్ చేసాం, మరి మిగతా 75 గ్రామ్స్ ఇప్పుడు వేసుకుందాము పైకి. మనం ఈ టైంలోనే కస్తూరి మేతి అనేది వేసుకోవాలి. ఇది దాదాపు ఒక 10 గ్రామ్స్ అనుకోండి. ఎంత బాగా వచ్చింది చూడండి, సూపర్గా వస్తుంది అనమాట. మనకి పుట్టపర్తిలో ఫ్యాన్ బేస్ ఉన్నారండి మన మష్రూమ్ కర్రీకి. సేమ్ మటన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట టేస్ట్. ఇది కొత్తిమీర తీసుకున్నామండి. అందులో ఒక 5 to 7 గ్రామ్స్ ఇప్పుడు వేసుకుందాము. మనం వాటర్ అనేది ఒక చుక్క కూడా యూజ్ చేయము, ఇందులో నుంచే వాటర్ వస్తుంది. మీరు చూడండి అలాగే వేసుకుందామండి ఒక 10 నిమిషాల పాటు. ఇది వేయడం వల్ల వాటర్ అనేది ఊరుతుంది అనమాట. స్లో ఫ్లేమ్ పెట్టుకుందాము. ఇప్పుడు ఇది కుక్ అయ్యేలోగా మనకి మసాలా అనేది రెడీ చేసుకుందామండి. పేస్ట్ కోసం ఒక 30 గ్రామ్స్ మనం కాజు వేసుకుందామండి. కాజు లైట్గా రోస్ట్ చేసుకోవాలి. కాజుతో పాటు మనము కొబ్బరి వేసుకుందాము. కొబ్బరి ఒక చిప్ప, చిన్న చిప్ప. ఫస్ట్ ఇది వేపుకుందామండి. కొబ్బరి అనేది బాగా వేగిపోయింది. ఇప్పుడు గసగసాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకుందామండి. ఇది వేసుకొని ఒక 15 నిమిషాల పాటు అలా వేపుకుందాము స్లో ఫ్లేమ్ మీద. ఇది అయిపోయిందండి, రెడీ అయిపోయింది. ఇది 15 నిమిషాల పాటు చల్లగా చేసుకుందాం. అంతలోపల అది బాగా కుక్ అవుతుంది. చేసుకున్న తర్వాత ఇది పేస్ట్ చేసుకుందామండి. చూసుకోవచ్చండి, మనం వాటర్ అనేది పోయలేదు, కానీ వాటర్ అనేది ఎలా వచ్చిందో ఇప్పుడు చూసుకోవచ్చండి. మనకి 85% పాటు కుక్ అయిపోయింది మనకి మష్రూమ్ అనేది. మష్రూమ్ చూసుకోవచ్చు. మష్రూమ్ ఎప్పుడే కానీ ఇలా ఉండాలి పెద్దగా, అప్పుడే బాగుంటుంది తినడానికి. ఇప్పుడు 90% పాటు కుక్ అయిపోయిందండి. ఇప్పుడు అనేది మనం ఈ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ అనేది వేసుకున్నాము. ఇందులో కూడా ఒక టీ గ్లాస్ అంత వాటర్ మాత్రమే యూజ్ చేసాము, ఈ పేస్ట్ కోసం మాత్రమే. ఇప్పుడు ఫైనల్ అండి. ఇప్పుడు మిగిలిన గరం మసాలా వేసేసుకుందాము. ఈ మిగిలిన గరం మసాలా ప్లస్ మనకి మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ అండి, ఇది కూడా వేసేసుకుందాము. లాస్ట్లోనే వేసుకోవాలి మిరియాల పొడి, అప్పుడే చాలా బాగుంటుంది అనమాట. మటన్ టేస్ట్ వస్తుంది. మనకు ఆయిల్ అనేది బయటకు వచ్చింది కాబట్టి మష్రూమ్ అనేది బాగా కుక్ అయిపోయింది. గుమ్మగుమ్మలాడే మష్రూమ్ కర్రీ రెడీ అండి. 0% వాటర్తో మనం కుక్ చేసాము. చాలా చాలా బాగుంటుంది. ఇది మా స్పెషల్ అండి, మా క్యాటరింగ్ స్పెషల్ మష్రూమ్ కర్రీ. సూపర్గా వస్తుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. ఇప్పుడు టేస్ట్ చూసేద్దామండి ఎలా వచ్చిందో. నిజంగా చాలా అదిరిపోయిందండి.
సేమ్ యాస్ మటన్ టేస్ట్ ఉంది. ఎక్సలెంట్ అండి, చాలా బాగా కుదిరింది.